సోను పావురం ఆహారం వెతకటానికి బయల్దేరింది. చాలాసేపు వెతికిన తర్వాత తనకొక జామ చెట్టు కనిపించింది. పోనీలే, ఒక చెట్టేనా కనిపించింది. తన ఆ జామ చెట్టు మీద నుండి ఒక జామకాయ తిని తర్వాత ఆ మొక్క నుండి ఒక ఆకును తీసుకుని వెళ్ళింది. తన అడవికి చేరుకోగానే పక్షులన్నీ తనని విచిత్రంగా చూడటం మొదలుపెట్టాయి. అరే, ఈ సోను పావురానికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆహారం తెచ్చుకోకుండా ఆకులు తెచ్చుకుంటున్నాడు. సోను పావురం తన చెట్టు దగ్గరికి వెళ్లగానే తనకక్కడ ఒక బుట్ట కనిపించింది. తన ఆ ఆకుని ఆ బుట్ట లోపల పడేసింది. పక్షులన్నీ ఇది చూసి ఆశ్చర్యపోయాయి. ఇంకిప్పుడు రోజూ సోను పావురం తన నోటితో ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేసేది. పక్షులన్నీ చాలా కంగారుపడుతున్నాయి. అలాగే వర్షం ఎప్పుడు ఆగిపోతుందో అని ఎదురుచూస్తున్నాయి. కాని వర్షం ఆగలేదు. అలాగే అన్నింటికీ ఆకలి వేయటం మొదలయింది. అప్పుడే సోను పావురం కూడా వచ్చి అక్కడ కూర్చుంది. చెప్పండి, మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? నువ్వు చెప్పింది నిజమే సోను పావురమా. మనం ఈ రోజుతో పాటు రేపటి గురించి కూడా ఆలోచించాలి. ముందుగానే ఆహారం కూడా పెట్టుకుని ఉండాల్సిందే. ఈరోజు వర్షం కారణంగా మేమింకా పిల్లలు ఆకలితో ఉన్నాం. ఆ రోజు గనక మేమంతా నీ మాట వినుంటే ఈరోజు మా అందరికీ ఆహారం ఉండేది. ఒకవేళ మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారంటే నేను మీకొకటి చూపిస్తాను. ఆ బుట్టలో ఆకులు ఎందుకు జమ చేస్తున్నానో